రాష్ట్రంలోని ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఈసారి కనీసం మరో నెలన్నర రోజులు పాఠ్యపుస్తకాలు లేకుండానే చదువుకోక తప్పదు. జూన్ 2న విద్యా సంవత్సరం మొదలైన ప్రభుత్వ జూనియర్ కళాశాలతో పాటు మార్కెట్లోనూ విక్రయానికి పుస్తకాలు తీసుకురాలేకపోయారు. విద్యాశాఖ, ఇంటర్ బోర్డ్, తెలుగు అకాడమీల మధ్య సమన్వయం లేకపోవటం సమస్యగా మారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, ఆదర్శ పాఠశాలలు, జనరల్ గురుకుల కళాశాలలు, కేబీవీల్లోని విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలను అందించాల్సింది. ఒకవైపు విద్యార్థుల సంఖ్య పెంచాలని లక్ష్యాలు విధిస్తున్న అధికారులు కళాశాలలు తెరిచేలోగానే పాఠ్య పుస్తకాలను అందుబాటులో ఉంచకపోవటం ఏమిటని అధ్యాపకులు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 9.50 లక్షల మంది ఇంటర్ విద్యార్థులు చదువుతున్నారు. వారిలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 2 ఏళ్లకు కలిపి 1.56 లక్షల మంది, విద్యాశాఖ పరిధిలోని ఇతర విద్యా సంస్థల్లో మరో 75,000 మంది ఉంటారు. వీరందరికీ ఉచితంగా పుస్తకాలు ఇవ్వాల్సి ఉంటుంది. కార్పొరేట్ కళాశాలలోని విద్యార్థులకు ఆ కళాశాలలు సొంతంగా ముద్రించిన మెటీరియల్ను అందిస్తాయి. ఇతర ప్రైవేట్ కళాశాలల్లోనూ సగం మందే తెలుగు అకాడమీ పుస్తకాలను కొంటూ ఉంటారు. ఈసారి వారైనా కొనేందుకు అవి మార్కెట్లో లేకపోవటం గమనార్హం. మొత్తానికి 4.5 లక్షల మంది పుస్తకాలు లేకుండానే నెలన్నర రోజులు చదువుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. తెలుగు అకాడమీలో పరిపాలన అస్తవ్యస్తంగా మారిందని, ఒక అధికారినికే 5 పోస్టుల బాధ్యతలున్నాయని, అకాడమీకి పూర్తి స్థాయి డైరెక్టర్ లేకపోవడంతో ముద్రణపై పర్యవేక్షణ లోపించిందన్న విమర్శలు వస్తున్నాయి. పాఠ్య పుస్తకాల్లో సిలబస్ మార్పుపై 2024 నవంబర్ నుంచి ఇంటర్ బోర్డులో కసరత్తు జరుగుతోంది. ఎన్సీఆర్టీతో పోల్చితే ఇంటర్లో సిలబస్ అధికంగా ఉందని, దాన్ని తొలగిస్తే విద్యార్థులపై గణితం, భౌతిక శాస్త్రంలో 15 నుండి 20% భారం తగ్గుతుందని బోర్డు వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు ఈ ఏడాది ఏప్రిల్ 2వ వారంలో ప్రభుత్వ ఆమోదం కోసం ప్రతిపాదనలు పంపారు. అదే నెలాఖరులో వాటిని ప్రభుత్వం తిరస్కరించింది. 2025-26 విద్యా సంవత్సరానికి పాత సిలబస్తోనే పాటు ఇతరత్రా మార్పులు లేకుండా యథాతథంగా అమలు చేయాలని ఆదేశించింది. ఒకవేళ సిలబస్లో మార్పులు చేస్తే జూన్ 2లోగా పుస్తకాలు ఇచ్చే విషయమై ఇంటర్ బోర్డు అధికారులు భరోసా ఇవ్వని కారణంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంటే కళాశాలల పునఃప్రారంభానికి నెల రోజుల సమయం ఉన్నా సకాలంలో పుస్తకాలను ముద్రించలేదు.